యేసువే బాధలు, వేదనలు, కన్నీళ్లు, దుఃఖంలో వచ్చుండారు ప్రతి ఒక్కరిని ముట్టి రాజా ఓదార్చి మీరు తీసుకోమని అడుగుతున్నారు. ఒట్టి చేతులతో వచ్చుండే మేము ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళేదానికి మీరు సహాయం చేయండి సప్ప. రాజా మీరే ఈ యొక్క ఆరాధనకు అడ్డుగా ఉండే అన్ని దుష్ట శక్తులు నీగించి మీ యొక్క పరిశుద్ధతలో మీరు దిగి వచ్చి ఈ యొక్క ఆరాధనకు నాయకుడుగా ఉండి నడిపించమని మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దేవుని నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నన్నారాధవే ప్రేమగే నన్నారాధనే ఆశ్రయవే నన్నారాధవే ప్రేమగే నన్నారాధనే శాశ్వత ప్రేమని నీ నన్నను ತಂದಿರುವೆ ಎಷ್ಟಲೋಪಕಾರ ನೀ ನನ್ನಲ್ಲಿ ಮಾಡಿರುವೆ ಶಾಶ್ವತ ಪ್ರೇಮನಿ ನೀ ನನ್ನನ್ನು ಕರೆದಿರುವೆ ಎಷ್ಟಲೋಪಕಾರ ನೀ ನನ್ನಲ್ಲಿ ಮಾಡಿರುವೆ ಯುಗ ಯುಗಗಳಿಗೂ ನಿನ್ನ ನಾಮ ಉನ್ನತವು ತಲೆ ತಲೆ ಮಾರಿಗೂ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತವು ಯುಗ ಯುಗಗಳಿಗೂ ನಿನ್ನ ನಾಮ ಉನ್ನತವು ತಲೆ ತಲೆ ಮಾರಿಗೂ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತವು ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸುವೆ ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸುವೆ ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ ನನ್ನಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ ನಾ ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ ನಾ ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ ಆಶ್ರಯವೇ ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ಯೇಸುವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ಆಶ್ರಯವೇ ನನ್ನ ಆಧಾರವೇ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ ನಿಮಗೆ ನನ್ನ ಆರಾಧನೆ హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం. ఒక తెలుగు పాట మనం పాడదాం. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నిన్ను
Thank you.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనకి దేవుడు ఒక నూతనమైన సంవత్సరం ఇచ్చిండాడు. ఆ దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన నూతనమైన సంవత్సరం ఇచ్చిండాడంటే మన జీవితాన్ని నూతన పరిచిగా ఇచ్చిండాడు. ఆయన ఒట్టి చేతులతో ఇయ్యలేదు, సకలము మన చుట్టూ పెట్టిండాడు. తీసుకునేకి మనకుదా కానంటాను. ఈ సంవత్సరానికి కావాల్సిందేదంతా ఆ రోజు దేవుడు అది మనకు ఆశీర్వాదాలు పెట్టే ఉన్నాడు. మనముదా ప్రార్థనలో దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు మన పైన నిరంతరంగా ఉంటుంది. యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే అన్ని ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. మనకి తండ్రిగా ఆయన ఉన్నాడు. తండ్రి తల్లిగా ఎప్పుడు పిల్లలతో ఉండాలని అనుకుంటారు. ఆయన మనకి పరమ తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
సంవత్సరానికి 100 సార్లు నాకు నువ్వు ఎంత కావాలనుకుంటాను అంత దయచేయి ప్రభా. నా వాంఛకి తగినట్లు నాకు దయచేస్తానని చెప్పిండు. నాకు అన్నిటికన్నా అధికమైన వాంఛ తండ్రి నువ్వు ఉంటే చాలు ప్రభా. నీ సన్నిధి నాకుంది, నా చేయబడుకుని నడిపించండి, నన్ను చూసేకి రాండి, నాతో మాట్లాడండి, నన్ను ప్రేమించండి, నన్ను కౌగిలించుకోండి. తండ్రి యేసువే నన్ను ఒక బిడ్డను నడిపించినట్లు నడిపి. మీ సన్నిధి నాకు చాలా ముఖ్యం తండ్రి. మీరు మాత్రం నడుస్తారు, నన్ను నడిపించండి, కాపాడండి. యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అట్లే మనం దేవునికి ఆయనకి ఒప్పుకుందాం. ఈ వారం నుంచి చెప్దాం. ఇది చెప్పేటప్పుడు మనసారా గ్రహించి చెప్దాం. ఆమేన్. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపము, అనారోగ్యము మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతం. ప్రపంచంలోని శత్రువుల కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యములు బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడే తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచం అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండే ముందుకు రావచ్చు. సాక్ష్యాలు చిన్నది చెప్పండి అన్న.
చెల్లిస్తున్నాం కూడా అనుకోవచ్చు రాజా. అవునబ్బా స్తోత్రం అబ్బా అని రాజా. నేను సభ రాకుండా ఒకటి రావాలా నా కొరకు నా కోడలంతా బెంగళూరు పోయింది. నేను చిన్న బిడ్డదా ఇంట్లో ఉంది ఇంకా ఉంది. నాకు చాలా బాగా మెప్పుకుంది కాడంతా మటుకు ఏడుస్తాను దేవుని తెలుసుకుంటాను. బాగా కొత్త తిరుగుతుంది అయిపోతుంది. పట్టాసులు కూడా చూస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నాను అంటేనా దేవుని పేరు చేస్తా ఉన్నాను. నువ్వు రాజా నా చదువు నడిపించేది నువ్వు ఇట్లేనే నేను ఆరోగ్యంగా బలంతా ప్రేర్ చేసుకొని అన్నీ తీసుకొని కొత్త తిరుగులా అబ్బా మన ఆత్మమక్కలంతా వచ్చి పాడుతూ ఉంటారు, ప్రేర్ చేస్తూ ఉంటారు. అబ్బా పటాలు కొడతా ఉంటారు. యాదమ్మ నాకు ఈ సోదరు కానీ ఇంటి సాగు సోదరు ఇచ్చారు. వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు వచ్చింది 11:30 అయిపోయారు. నేను ఇంట్లో ఉన్నాను. అన్ను నేను లేకుండా రాచారు. యాది ఈ కొత్త ఏడాది ఈ కష్టం వచ్చింది రాజా. ఈ కొత్త ఏడాది వచ్చింది ఎన్నిసార్లు పొందించారు. నువ్వు ప్రేర్ చేస్తా ఉన్నాను రాజా. అంతేకాదు స్వామి హల్లెలూయా సోదర బిడ్డలంతా 12 గంటలకు వచ్చి అమ్మా చూడి చర్చికి పోకుండా చేసింది మీరు. నాకేమేమి ఉండే నేను చర్చకుంటే నాకు సమాధానం సంతోషం ఉండే. ఒక ఏడాది కూడా నేను తెప్పించుకుంటుంటే పోతుంది. బెంగళూరు పోదాం ఎక్కడైనా దగ్గరికి నుంచి రేయిలా బస్సుల్లో అట్లాది ఏడాది నేను చచ్చిపోకుండా అయిపోతుంది. నా పాపాలు కడిగేదప్ప నన్ను అందించప్పా దేవుని పెట్టుకొని మగలే నా నెత్తికి భయపడిపోయాడు. నీ నెల్లిద్దినే నా నెత్తి నేను భయపడిపోయాను. నాకు నేను తోచింది నా నెత్తి అబ్బా సంతోషంగా భాషించింది దేవుడు రాజా. ఈ పుట్టాడన్న ఎవరో కాయలేవులో ఏమేమి కష్టాల్లో ఉంటే వాళ్ళకంతా ఇడికి ఇచ్చింది ఏడాది రాజా. సుఖము సంతోషం ఇచ్చింది రాజా. ఇక్కడ వచ్చింది ఆత్మహత్యలకి మన దేశానికి మన ఆత్మహత్యలు ఏడాడుందో వాళ్ళకంతా సోదరాలు వ్యాధుల నుంచి దేవుడు తీసేస్తానని చెప్పింది దేవుడు. నాకు అంతే రాజా. యాలప్ప ఈ సుఖాలు ఆత్మకుంటే ఈ తీసుకులు వేసుకుంటాను, మాటలు తింటాను యా రాజా చెప్పి చాలా దుఃఖపడతా ఉన్నాను. కాళ్ళంతా మంటలు వాకిలు పడింది, అది ఉంటే ఊదుకోంది అని చెప్పి ప్రతి ఒక్కటి యా స్వాతం వచ్చినా నేను భయపడలేదప్ప. యా కష్టం వచ్చినా నేను భయపడలే. నా పాటమే పోయినా నేను భయపడాలి రాజా. నువ్వు ఉండవు రాజా. అప్ప చచ్చినా నీ బిడ్డే, బతికినే నీ బిడ్డే అని నేను తెలుసుకొని నేను అప్ప ప్లేర్లా ప్లేర్ చేస్తే ఆరోగ్యం ఇస్తే బలం ఇస్తే రాజా. వీడు వచ్చిండే ఆత్మమక్కడికి రాకుండా ఉండే ఆత్మక్కలు కూడా నీ ఆరోగ్యం ఏంటి బలం ఇసుకోవాలి. అందరూ కూడి రావాలి రాజా. ఈ మందు పంపించింది బిడ్డ అప్ప అప్పుడు కూడా నేను చచ్చిపోతాను, నేను ఉండేలేదు అని చెప్పేసి వస్తుంది. లేదు 9 వరకు 10 వరకు దానే పుషాప్ అంటే వాళ్ళకి ఆశీర్వాదమైంది. వాళ్ళకి పని మేము వచ్చిండే వాళ్ళకి అంత ఆశీర్వాదంగా ఉండాలి. వీడు వచ్చిండే ఆత్మమ్మకలకి అంతా నీ ఆశీర్వాదమే. నీ ఆరోగ్యమే కాసు కాపాడి బలమిచ్చి సంతోషం సమాధానం ఇచ్చి రేపు కాసు కాపాడి నా దగ్గర నా దగ్గర కూడా వస్తుంది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. న్యూ ఇయర్ సర్వీస్కి ఎంతమంది ఆశీర్వాదంగా ఉండేది? ఆమేన్ హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. కొన్ని అనౌన్స్మెంట్లు ఏమంటే ఈ వారం సండే స్కూల్ దగ్గర ఇంట్రొడక్షన్ ఉంటుంది. నేను ఇంకో 10 నిమిషాలు వచ్చే వారం నుంచి సండే స్కూల్ ఉంటుంది. మళ్ళా శుక్రవారంలో మీటింగ్ ఉంటుంది. సో ఆదివారం మీరు అయినాక ఎవరికి నేను ప్రార్థన లేదు. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని విషయాలు బైబిల్ ప్రకారంగా చూస్తే కొన్ని పిశాచాలు ఎట్లు పోతాయి అంటే బైబిల్ చదివిన చెప్పండి. కొన్ని పిశాచాలు ఎట్లు పోతాయి? ఉపవాసం వేసి ప్రార్థిస్తే కానీ కొన్ని జాతి పిశాచాలు పోయలేదు. హల్లెలూయా. సో మీ కొరకు ప్రార్థన చేయకుండా నేను శుక్రవారంలో వస్తాను. శుక్రవారంలో మీకు టైం ఉండేవాళ్ళు రాండి. అట్లా రాకపోతే మీకు ప్రార్థన కావాలంటే మీరు ఫోన్ చేసి చెప్పండి. పండుగ పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను వాళ్ళు పని ఇన్స్పెక్టర్ రాండి అని చెప్పే అయ్యారు. పండుగ పోయేస్తున్నారు. ఫస్ట్ నాకు ఈ విషయాలు ఉంది, కొంచెం కష్టాలు ఉంది, నాకు ప్రార్థన చేయాలంటే ఆ రోజు ప్రార్థన చేశాను. కానీ పనికి పోకుండా ఇంట్లో ఊరికే కూర్చుండే వాళ్ళు రాకపోతే దేవుడు వాళ్ళు కూర్చునే స్థలాల్లో ముళ్ళు పెట్టి హల్లెలూయా. సో శుక్రవారాలలో ప్రార్థనకి రావాలి. ఏం
అవి కరెక్ట్ దాని అయ్యారు. మంగళవారాలలో మనకి బైబిల్ స్టడీ ఉంది. హల్లెలూయా. మా ఏజెంట్కి 7 గంటలకి ఆన్లైన్లో ఉంటుంది. లింక్ మేము పంపిస్తాము. మీకు ఆ లింక్ ఎట్లా ఓపెన్ చేసేది తెలియకపోతే ప్రార్థన ఏమంటే మా మిస్సెస్ ఉంది, నేను ఉంటాను, లేదు టెక్నాలజీ తెలిసిన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. హల్లెలూయా. సండే స్కూల్కి ఎంతమంది రావాలనుకుంటారు? సండే స్కూల్ ఓకే. సో మీరు పేర్లు వచ్చి పాస్టర్ దగ్గర ఇచ్చేయండి. పేర్లు ఇస్తే వాళ్ళు రాసుకుంటారు. నేను సండే స్కూల్ సిలబస్ కూడా తెచ్చినాను. ఇదేదో ఇంట్రొడక్షన్ ఇప్పుడే ఇచ్చేస్తాను. సిలబస్ కన్నడలో ఉంది, ఇంగ్లీష్లో. హల్లెలూయా. సో 2 క్లాసులతో ఇప్పుడు ఎత్తేది. చిన్నపిల్లలంతా ఒక క్లాసు, పెద్దవాళ్ళు నేను ఒక క్లాసు. మళ్ళీ దాంట్లో డివైడ్ అవుతారు. మార్క్స్ అయినాక దాంట్లో డివైడ్ అవుతారు. హల్లెలూయా. ఇంకేమైనా అనౌన్స్మెంట్ ఉందా ఈరోజా? వెరీ గుడ్. జోషన్ బర్త్డే. ఒళ్ళు బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను ఉంటాను. కోల్డ్ అయిపోయింది. హ్యాండాకి కోల్డ్ బాగాలేదు, శరీరటాకి చూడే నేను చేయొద్దు లేదా అందరూ అయితే. సో జోషన్ బర్త్డే వరకు ఇక్కడ ఒళ్ళు బాగాలేని వాళ్ళంతా బాగోవాలని మనందరూ ప్రార్థన చేసాం. మళ్ళీ ఇంకొకరు ఈడ కొంతమంది వచ్చింటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చింటారు, రక్షణ లేక వాళ్ళ కుటుంబము వచ్చింటారు. వాళ్ళ కుటుంబం అంతా రక్షణ లేక రావాలని అందరు చేతులు అయితే స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు జోషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం అంతా తండ్రి ఎంతో క్షేమంగా కాపాడినారు. వచ్చే సంవత్సరాన్ని కూడా తండ్రి మీ చేతిలో అప్పగిస్తున్నందుకు గొప్ప ఆశీర్వాదాలతో నింపండి దేవా. అంతేకాకుండా తండ్రి ఎస్వే ఇక్కడ అనారోగ్యంతో ఎంతమంది అయితే వచ్చిండారు, తిరిగి పోయేటప్పుడు వాళ్ళకి ఆరోగ్యాన్ని నాకు ఆజ్ఞాపిస్తాను ప్రభా. అన్ని అనారోగ్యాలు యేసు ప్రభు నాకు శిలువలో తీసేసిన దానివల్ల నేను స్వస్థత పొంది ఉన్నాను తండ్రి. మేమందరూ స్వస్థత పొంది ఉన్నాం యేసు నామంలో. అదే మరి తండ్రి రక్షణ లేక రాని కుటుంబాలు తండ్రి యేసు నామంలో తండ్రి ఇక్కడ జాగా ఖాళీ ఉంది, వాళ్ళ కొరకు ఒక స్థలాన్ని మీరు ఆయత్తపరచున్నాం యేసు నామంలో తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముఖ్యంగా ఒకటి, బైబిల్లో మీరు ఎంతమందిని చూసినా దేవుడు ఎవరికి సీక్రెట్స్ చూపిస్తున్నాడంటే రాసే వాళ్ళంతా చూపిస్తారు. మీరు రాయకపోతే మీరు సీక్రెట్స్ తీసుకోరు. హల్లెలూయా. చూడండి, మోసేకి ముందు ఎవరు పుస్తకాలు రాయలేరు. కానీ 40 రోజులు యేసు ప్రభుతో కూర్చొని మోసే రాశారు. అందుగా 5 పుస్తకాలు రాసేది మోసే వల్ల అయింది. పౌలు 13 లెటర్లు రాశారు. దేవుని దగ్గర జైల్లో తీసుకొని రాస్తాడు. యోహాను రాస్తున్నాడు, మత్తయి రాస్తున్నాడు, అందరూ రాస్తున్నాడు. సో మీరు రాయకపోతే మీకు దేవుని యొక్క సీక్రెట్లు నేర్పించారు. సో యవ్వనస్తులు దయచేసి పుస్తకాలు తీసుకురండి, పెన్ను తీసుకురండి, మీరు రాయాలి. రాయకపోతే చూడండి, బైబిల్లో 4 విధాలైన సువిశేషాలు ఉంది. అంటే విత్తనాలు ఏడాడ పడుతుంది. ఒకటి బండ మీద, ఒకటి మంచి నేల మీద, ఒకటి ముళ్ళ లోపల, ఒకటి దారిలో. హల్లెలూయా. మంచి నేల మీద పడిందంటే అది లోపల పోయి పంటగా బయటకు వస్తుంది. పోయిన వారం నేను ఏం ప్రసంగం చేసినానంటే మీకు తెలిసేది, ఎందుకంటే మీరు వచ్చి కాకెత్తుకొని వేసి మీరు రాసి పెట్టి నింటే తక్కువ మంది ఎత్తి చూసి చెప్పచ్చు. ఫస్ట్ ఇద్దరు చెప్పింది అది మంచి నేల. మీరు రాయకపోతే ఆ విత్తనం ఏం కాలేదు, పండలేదు. హల్లెలూయా. కరెక్టే చెప్పేది. సో మీరు మీకు రాసేకి రాకపోతేదా నేను ఎక్స్క్యూజ్ ఇస్తాను. రాసేకి వస్తుంది నాకు అంటే మీరు బుక్ పెన్ను తీసుకుని వచ్చి అట్లీస్ట్ మీరు మొత్తం నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాకపోయినా కూడా నేను ఇచ్చే ఆ యొక్క మెయిన్ వాక్యం ఏముంది, హెడ్డింగ్, మళ్ళా ఆ యొక్క అధ్యాయము, ఆ యొక్క వచనం, అది నంబర్లు రాసుకుంటే కూడా మీకు ఎప్పుడైనా ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే కూడా చెప్పమని తెచ్చి రెఫర్ చేయొచ్చు. హల్లెలూయా. సో ఈ వారం నుంచి మీరు తీసుకోండి. మీ దగ్గర ఇప్పుడు పేపర్ పెన్ లేకపోతే అక్క పేపర్లో పెన్ను తీసుకొని రాసుకోండి. వచ్చే వారం నుంచి ఒక బుక్ తీసుకోండి. బుక్లో ఏం చేయాలి, మీరు రాసుకొని రావాలి. రాసేది నాకు రాదు అంటే మాత్రముగా రాసేది రాదని చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? ఆ మేరమ్మ చెప్పచ్చు. వీరందరికీ ఏమొస్తుంది? శ్యామలమ్మ చెప్పచ్చు, సాయిత్రమ్మ చెప్పచ్చు. వీరందరికీ రాసేకి వస్తుంది. అట్లీస్ట్ మినిమంగా
రాసేదని వస్తుంది కదా. హల్లెలూయా. సో మీరు రాసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఏమంటే దేవుని వార్తకి మీరు ఎంత లోబడుతున్నారు అనేది. హల్లెలూయా. ఎంత కమిట్మెంట్ అని కన్నడలో ఏమంటారు? కమిట్మెంట్ అంటే నేను చేయాలి. ఇది సో నేను సంపాదించేది కడ్డాయం. నేను సంపాదించేది నా ఇంటికి చాలా పెద్ద కమిట్మెంట్. నేను సంపాదించకపోతే నా ఇంట్లో నడిచేలేదు, కడ్డాయవాలి కదా. సో బైబిల్ మనకి ఎంత కడ్డాయం, దేవుని వాక్యం మనకి ఎంత కడ్డాయం. హల్లెలూయా. ఈ బైబిల్ అనేది ఏం తెలుసా? బద్ధతే. హల్లెలూయా. అది చేయాలని, చేయకపోతే నా జీవితము నాశనం అయిపోయాయి, సర్వనాశనం అయిపోయాయి. హల్లెలూయా. అదే అర్థం. బద్ధతకి అర్థం ఏమంటే ఇప్పుడు ఒక ఓనర్, ఒక కంపెనీ CEO మీకు ఒక లెటర్ రాస్తున్నాడు, నాకు ఈ సెన్సెస్ ఈ రోజు లోపల ఈ టైం లోపల కావాలంటే అది మేనేజర్ ఏం చేయాలా? చేసేకి బద్ధుడుగా ఉండాలి, లేకపోతే మేనేజర్ పోస్టింగ్ పోయేసి కదా. అది దేవుడు అంటున్నాడు, బైబిల్ అనేది మనకు ఒక బుక్ కాదు, అది మనకి ఒక బద్ధతే, ఒక కమిట్మెంట్. ఎందుకు ఆ కమిట్మెంట్? ఎందుకంటే బైబిల్ యాక్చువల్గా ఏమంటే దేవుడు మనకు రాసిన ఒక ప్రేమ పత్రిక, దేవుడు మనకు రాసింది ఒక లవ్ లెటర్. హల్లెలూయా. ఆ కాలంలో గ్రీటింగ్ కార్డులు చూసినారా? గ్రీటింగ్ కార్డులు ఎంతమంది చూసినారు? చేతులు ఎత్తండి. ఎతికి తీసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళు ఎందుకు తీసినారని చేతులు ఎత్తుకోవడానికి బాగా తెలుసు. అంత గ్రీటింగ్ కార్డ్స్ అంటే నాకు చాలా పిచ్చి. ఒక దీంట్లో వెళ్ళిపోతే ఉంటుంది, కానీ దాంట్లో ఏది స్పెషల్? తీస్తే మ్యూజిక్ వస్తుందా? తీస్తే లైట్, తీస్తే స్టెప్పులుగా వస్తాయా? ఎంత డిఫరెంట్ గా నేను ఇవ్వచ్చు కదా. యోచన చేసినామా లేదా? అయ్యే అవునా కదా. గ్రీటింగ్ కార్డ్స్ అనేది తెలియని వాళ్ళు, చిన్న పిల్లలు, వాళ్ళంతా అది ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసేలే. ఇప్పుడంతా ఏమీ లేదు. మనకి పోస్ట్ కార్డు, పోస్ట్ లెటర్లు, ఇంగ్లాండ్ లెటర్లు, గ్రీటింగ్ కార్డు, ఇవంతా ఆ కాలమే వేరు కదా. అది ఇచ్చే ఒక భయం. అవునా? అంతా రాసి పెట్టేసి ఈడే పెట్టుకుంటాం. ఇచ్చేకి ఏమైతుంది? ఒక భయం. ఇప్పుడు కూడా గ్రీటింగ్ కార్డులు వేస్తున్నారు పాస్టర్, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికి న్యూ ఇయర్. హల్లెలూయా. వాళ్ళకి ఆ టేస్ట్ తెలుసు. ఆ గ్రీటింగ్ కార్డ్స్ యొక్క టేస్ట్ వాళ్ళకి బాగా తెలుసు. ఆ గ్రీటింగ్ కార్డ్స్ యొక్క టేస్ట్ మనకి తెలియాలంటే దేవుడు ఎతికి రాసింది బైబిల్. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత వరకు చూపించాలో అంతవరకు దాంట్లో చూపించేసింది. నీతో ఏం మాట్లాడాలని నువ్వు అనుకుంటావో అది బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఒకసారి నేను కూర్చొని ఉన్నా, నాకు పని పోయేసారు. ఉపాస కుటుంబంలో కూర్చొని ఉన్నాను మా ఆయనతో. నాకు పని పోయేసింది. ఇంక నేను ఈ దగ్గర పోయి చేయి చాపాలి. ఎవరి దగ్గర? మా నాయన దగ్గర. నేను ఎవరిని అడిగలేదు కాదు, మా నాయన్ని అడిగిందిలే, ఎవరిని అడిగింది. ఈ దగ్గర పోయి నేను చేయి చాపాలి. ఏం చేసేది సార్ దేవా అని ఇట్లా కన్ను పైకి ఎక్కితే పైన ఒక వాక్యం, నా కృప నీకు చాలు. హల్లెలూయా. లవ్ లెటర్ చూడండి, నాతో మాట్లాడతాను. ఆమేన్. పాస్టర్ ఏదో ఒకటి మాట్లాడతాను, ఏదో చర్చికి పోతా అంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడతాను. ఒక మాట మైండ్లో దేవుడు వేస్తాను. నేను చదువులే, బైబిల్లో లేదు, ఎక్కడా లేదు. ఆయన వేరే ఏదో ప్రసంగం చేస్తాను, నాతో మాట్లాడతాను బైబిల్ వాక్యం. క్షణం మాత్రం నేను నిన్ను గెలిస్తే నిత్య కృపతో నేను నిన్ను హత్తుకుంటే. హల్లెలూయా. అది నాతో మాట్లాడుతుంది వాక్యం. నేను బైబిల్లో ఎత్తలే, మైండ్లో పరిగెత్తుతుంది. ఏమి అంటే
దేవుడు చెప్తున్నాడు, ఒకే ఒక సెకండ్ నేను నిన్ను చెయ్యడిస్తే నీకు యాక్సిడెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి నువ్వు నన్ను హత్తుకున్నావు, నేను నిన్ను హత్తుకున్నా. ఆమేన్. సో ఇదిగా దేవుని యొక్క లవ్ లెటర్. హల్లెలూయా. అయ్యో ఇది దేవుని యొక్క మాట అని నేను ఎట్లా నమ్మేదంటారా? యోహాను 1:1. యోహాను 1:1. ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು. అంతే. హల్లెలూయా. ఆదిಯಲ್ಲಿ వాక్య ఇత్తు. ఈ లవ్ లెటర్ ఫస్ట్ ఎక్కడ ఉన్నింది? ఆదిలో ఉన్నింది. ఆది అంటే అర్థం ఏమంటే అన్ని సృష్టింపబడేకి ముందు ఏది లేదు. సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రం లేదు, భూమి లేదు, గాలి లేదు, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు. ఏది పుట్టేకి ముందు ఈ లవ్ లెటర్ ఉన్నింది. హల్లెలూయా. ఈ లవ్ లెటర్ ఎక్కడ ఉన్నిందంట? దేవుని దగ్గర ఉన్నిందంట. ఈ లవ్ లెటర్ ఏమై ఉన్నిందంట? ఈ లవ్ లెటర్ దేవుడై ఉన్నింది. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చదివితే, నెక్స్ట్ వర్స్ 1-2 చదువు. ವಾಕ್ಯವೆಂಬವನು ಆದಿಯಲ್ಲಿ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿದ್ದನು, ಆತನ ಮೂಲಕವಾಗಿ ಸಮಸ್ತವು ಉಂಟಾಯಿತು. ఆ లవ్ లెటర్ మూలకంగానే అన్ని కలిగింది. నెక్స్ట్ ಉಂಟಾಗಿರುವ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಆತನಿಲ್ಲದೆ ಒಂದಾದರೂ సో ಉಂಟಾಯಿತು. ఆయన ఇప్పుడు మనకు కూడా చూడండి, కళ్ళు మూసుకుంటే గ్రీటింగ్ కార్డ్ తీసుకున్న ఆ రోజు మొదలుకొని కళ్ళు మూసుకుంటే ఏ పక్క తిరిగినా ఇచ్చినోడే జ్ఞాపకం వస్తుంది. అవునా? దేవుడికి కూడా అదేదా, ఇచ్చేకి ముందు ఏం జ్ఞాపకం వచ్చిందంట? ఆయన లేకపోకుండా ఏది సృష్టింపబడలేదు. సో నా బిడ్డకి, నాకు సొంతమైన వాడికి నేను అన్ని చేయాలి. ఎంత క్లీన్ గా చేసిండు చూడండి. ఏదో 2 ఆటమ్స్, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు, 2 కంటికి తెలియని ఆటమ్స్ వచ్చి కొట్టుకొని బ్లాస్ట్ అయ్యి ఇన్ని యూనివర్స్లు, ఇన్ని గ్యాలక్సీలు, ఇన్ని కలుగుతుందంటారు కదా. ఇదంతా ఎంత ఉంటాడు. నా దేవుడు కలుగు చేసిండాడు చూడండి. ఎట్లా కలుగు చేసిండాడంటే, మొన్న న్యూ ఇయర్ రోజు 4 అవసరాల గురించి మాట్లాడాను. ఫస్ట్ అవసరం ఏమి? గాలి. హల్లెలూయా. సో ఈ నా కొడుకు నేను ఊపుతాను, వాడి ముక్కులో ఊపిరి ఉండాలంటే వాడికి ఏం కావాలా? గాలి కంటిన్యూస్ గా కావాలి. గాలి కావాలంటే ఏం కావాలా? ఆక్సిజన్ ఏది ఇస్తుంది మనకి? చెట్లు ఇస్తుంది కదా. ఇప్పుడు చెట్టు బతికి ఉండాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి రావాలా? వాన రావాలి. వాన రావాలంటే క్లౌడ్స్ ఎక్కడి నుంచి రావాలా? సముద్రం దగ్గర నుంచి నీళ్ళు ఎవాపరేట్ అయ్యి పైకి పోయి అక్కడి నుంచి గాలి కొట్టుకొని వచ్చి ఇక్కడ చెట్టు మీద కూర్చి చెట్టు అంతా లాక్కున్నాక మనమంతా తాగినంత మిగతా నీళ్లు పోయి సముద్రానికి చేరి మళ్ళా పైకి పో, మళ్ళా ఇటు రా, మళ్ళా ఇది సైకిల్ గా దేవుడు పెట్టారు. ఇది 2 ఆటంలు చేసేకైతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ గాలి పైకి పోవాలంటే సూర్యుడిని నిర్ణయం పెట్టాలి. అప్పుడే నీళ్ళు ఎవాపరేట్ అవుతుంది. సరే వీడికి గాలి మాత్రం ఇస్తే చాలదే, బట్ తినేకి ఏమన్నా టేస్ట్ గా కావాలి, ఫ్రూట్స్ కావాలి. సరే సూర్యుడు నీ కిరణాలు చెట్టు మీద అయ్యి అది ఒక ఫోటోసింథసిస్ అయ్యి, అది ఫోటోసింథసిస్ అయ్యి ఏమవుతుంది? అది ఒక ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ లో నుంచి ఒక పండు వస్తుంది. చూస్తా కంటికి రమ్యంగా పువ్వులు, నోటికి రుచిగా పండ్లు. ఇది 2 ఆటంలు చేసేకైతుంది. దట్ ఈస్ లవ్ లెటర్ దేవుని. హల్లెలూయా. సమస్తము ఆయన మూలకంగా కలిగేను గాని ఆయన లేకోకుండా ఏది కలగలేదు. ఎందుకు ఆయన మూలకంగా కలిగిందంటే మన కోసం. హల్లెలూయా. ఎంత లవ్. ఈ ప్రేమ లేక మీరు ఇంట్లో తల్లులు ఉంటారు, వంటలు ఎవరు బాగా చేసేది? బాగా చేస్తారు. ఎందుకు బాగా చేస్తారు? నా కొడుకు వచ్చి దీన్ని నోట్లో పెడితే అవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే తినేవాళ్ళు నా ఇంట్లో తినేది ఆరోగ్యంగా తినాల.
హోటల్ కడుగుతాడో లేదో, ఇంట్లో వస్తే టమాటాలను సోపులు వేసి కడుగు. కావాలంటే నైట్ అంతా వాషింగ్ మిషన్ వేసి కడిగి మళ్ళీ మీరు వంట చేస్తారు. ఎందుకు చేస్తారంటే తినేది ఎవరు? ఇంట్లో. ఇదే హోటల్లో ಅವನು ಹೆಂಗ್ ಮಾಡೋಣ ಏನು ಕಲ್ತಿದ್ಯಾ ಅಂತಾರಲ್ಲ. ಏನೇನು ಮಸಾಲ ತೊಳೆದೋ ಇಲ್ವೋ, ತಟ್ಟೆ ತೊಳೆದೋ ಇಲ್ವೋ, ఆ తట్టు కవర్ ఉంటే మా భార్య జ్యూస్ ఏమన్నా ఇస్తే యూజ్ అండ్ త్రో ఎందుకంటే వాడు కడిగిండో లేదు. ఇదే ఇంట్లో చెప్తుందా? అయ్యలేదు. ఎందుకంటే ఇంట్లో గురించి బాగా తెలుసు. మీరు ఎందుకు అంత కష్టపడి చేస్తున్నారంటే మీ ఇంట్లో పైన ఉండే ప్రేమ. దేవుడు ఎందుకు ఇంత కష్టపడి ఇవన్నీ సృష్టించారని మన పైన ఉండే ప్రేమ. హల్లెలూయా. సో బైబిల్ అనేది ఒక లవ్ లెటర్. ఆ లవ్ లెటర్ ని లవ్ తో రాసినాడు, మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ లవ్ లెటర్ ని మీరు చదవకపోతే మీరు ఎందుకు ఉండాలి కదా? ఆయన ప్రేమతో రాసిన ఒక లవ్ లెటర్ ని మీరు చదివేకి కాకపోతే మిమ్మల్ని మీరే తిట్టుకోండి, ఎవరెవరు చదివేలేదు. హల్లెలూయా. నెక్స్ట్ 2 తిమోతి 3:16. ఈ 3:16లో ఎన్ని బెస్ట్ వాక్యాలు ఉన్నాయి తెలుసా? అన్ని 3 పదాలు, చాలా 3 పదాలు వచ్చి సరైన పదాలు దేవుడు ఇచ్చినాడు. John 3:16 for God so loved the world that he gave his only begotten son, for whosoever believeth in him shall not perish but have everlasting life. ఈ 3:16 చూడండి ఎంత ఉంది. దైవ ప్ರೇರಿತವಾದ ಪ್ರತಿಯೊಂದು ಶಾಸ್ತ್ರವು ಉಪದೇಶಕ್ಕೂ ಖಂಡನೆಗೂ ತಿದ್ದುಪಾಟಿಗೂ ನೀತಿ ಶಿಕ್ಷೆಗೂ ಉಪಯುಕ್ತವಾಗಿದೆ. ఆమేన్. ఇంగ్లీష్ లో బాగా చెప్పింది. ఇంగ్లీష్ లో ఏముంది? All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. నేను తీసిండే వర్షన్ లో ఏముందంటే ఆల్ స్క్రిప్చర్స్ ఇస్ గాడ్ బ్రెత్. హల్లెలూయా. ప్రతి ఒక్క వార్తను దేవుని యొక్క ఊపిరిగా ఉంది. హల్లెలూయా. మనము ఒకరిని చూసి చెప్తాం తెలుసా, నువ్వంటే నాకు ఊపిరి. ఎవరిని చూసి చెప్పేది? ఎప్పటి వరకు అంటే పెండ్లైనాక ప్రాణాలు పిండేంత వరకు. వాడు పెండ్లి ముందు ఏమంటాడు? నువ్వంటే నా ఊపిరి. పెండ్లైనాక పిండుతా అంటాడు. ఏమి? నువ్వుదా చెప్పి నువ్వంటే నా ఊపిరి. ఇప్పుడు ఊపిరిని పిండుతాను. హల్లెలూయా. ప్రాణాన్ని ఏం వేస్తాను? వేసి పిండుతాను. ఎందుకు నువ్వునే చెప్తున్నా ఊపిరి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ లవ్ లెటర్ అనేది నా యొక్క ఊపిరి. హల్లెలూయా. ఇది నేను ఎవరికి ఇచ్చినానంటే నేను ఎవరిని అధికంగా ప్రేమించినానో వారికి వేస్తాను. హల్లెలూయా. బైబిల్ పెట్టుకుని ఎవరంటే ఇట్లాంటి చూసి బైబిల్ హల్లెలూయా. లేని వాళ్ళు బిర్యానీ తీసుకోండి. ఎందుకంటే ఇదేమి లవ్ లెటర్ ఆఫ్ గాడ్. ఎవరికి ఇచ్చిండేది? మనకి ఇచ్చిండేది. హల్లెలూయా. దీన్ని చదవ. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నానమ్మా, ఎంతమంది యేసు ప్రభు అంటే చాలా ఇష్టం? యేసు ప్రభు అంటే చాలా ఇష్టమైన నచ్చేది. యేసు ప్రభు కోసము నా ప్రాణాలు నిడిచేస్తానని మాత్రం చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మీరంతా ఆయన ప్రేమని క్లీన్ గా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన నేను చూడలేదు, కానీ ఆయన ప్రేమను నేను ఫీల్ చేస్తాను. ఆయన ప్రేమను ఏం చేస్తాను? ఫీల్ చేస్తాను. హల్లెలూయా. నా బిడ్డకి ఏదో ఒక అవసరం అంటే నాకు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డకి నాకు ఏదో ఒక అన్కంఫర్టబుల్ ఉంది, నాకేమో తెలుస్తాను. ఎందుకంటే ఆడేమో జరిగితే ఇది తెలుస్తుంది. లవ్, ఐఎమ్ కనెక్టెడ్, నేను కనెక్ట్ కావాలి. హల్లెలూయా. వెంటనే మధ్యాహ్నం అయితే ఫోన్, నైట్ అయితే ఫోన్. రేపు తింటివారా? రే పండుకుంటేవా? బాగుండావా? క్షేమంగా ఉండావా? పిల్లలకు ఫోన్ చేస్తామా లేదా? ఎందుకంటే కనెక్ట్ అయిపోయిందా. హల్లెలూయా. మనం కనెక్టెడ్ లో ఉండాలా. దేవుడిని నేను చూడలేదు,
కానీ ఆయన ప్రేమను నేను ఫీల్ చేస్తాను. హల్లెలూయా. ఆయన సిలువ త్యాగాన్ని నేను ఫీల్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వాక్యం ఎత్తండి. ఈ వాక్యంలో ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఇదంతా దేవుని యొక్క ఊపిరిగా ఉంది. ఎందుకు ఊపిరిగా ఉందంటే ఆయన చెప్తున్నాడు, ఒకటి మిమ్మల్ని ఖండించేకి, మిమ్మల్ని తిట్టేకి, మిమ్మల్ని నడిపించేకి, మిమ్మల్ని సరి చేసి మిమ్మల్ని పరిశుద్ధపరిచేకి ఈ వాక్యాలు ఉంటాయి. హల్లెలూయా. ఇంట్లో పక్కింటి పిల్లోడు నీ ఇంటి పిల్లోడు ఇద్దరు సేరు ఒక దొంగతనం చేస్తే మీరు ఎవరిని తిడతారు? ఎవరిని కొడతారు? ఎందుకు కొడతారు? సరిపోని. హల్లెలూయా. ఎందుకంటే నీ బిడ్డను ప్రేమిస్తాను. ఈ బైబిల్లో ఉండే వాక్యాలంతా మనల్ని సరిదిద్దుతాను. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను సరిదిద్దేకని రాసి పెట్టింది. హల్లెలూయా. మత్తయి 24:35 వాక్యం. ಭೂಮಿ ಆಕಾಶಗಳು ಅಳಿದು ಹೋಗುವವು, ಆದರೆ ನನ್ನ ಮಾತುಗಳು ಅಳಿದು ಹೋಗುವವು. భూమి ఆకాశాలు నశించిపోతుంది, కానీ నేను నీకు ఇచ్చిండే ఈ లవ్ లెటర్ ఏమయ్యలే? భూమి ఆకాశాలు నశించిపోతాయి, కానీ నేను నీకు ఇచ్చిండే ఈ లవ్ లెటర్ ఏమయ్యలే? నశించిపోయేలే. నోటేసి చెప్పనే చెప్పు. భూమి ఆకాశాలు నశించిపోతాయి, కానీ నేను నీకు ఇచ్చిన ఈ వాక్యాలు కానీ లవ్ లెటర్ కానీ ఏమయ్యలే? నశించిపోయేలే. ఎందుకంటే దిస్ ఇస్ ఎటర్నల్ బుక్. ఇది నిత్య జీవము. హల్లెలూయా. ఈ పుస్తకాన్ని నువ్వు చదివితే జీవ పుస్తకంలో నీ పేరు ఉంటుంది. ఈ పుస్తకాన్ని నువ్వు చదవకపోతే జీవ పుస్తకంలో నీ పేరు ఉండేలేదు. హల్లెలూయా. సో జీవ పుస్తకంలో నీ పేరు ఉండాలంటే ఈ పుస్తకాన్ని నువ్వు చదవాలి. ఈ పుస్తకాన్ని నువ్వు చదివితే నువ్వు మార్చుకుంటావు. ఈ పుస్తకాన్ని నువ్వు చదివితే నువ్వు దేవునికి ప్రియురాలుగా మారుతావు. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రియురాలుగా మారిండావంటే దేవుడు నిన్ను చేయలేదు. సింపుల్. హల్లెలూయా. దేవునికి లవ్ లెటర్ నా దగ్గర. మన ఆయన సరే కొడతాడు ఎవరైనా బైబిల్ తీసుకురాకపోతే. అది బైబిల్ అనేది ఎట్లా తీసుకురావాలి తెలుసా? చర్చికి వస్తానంటే బ్యాగ్లో పెట్టకూడదు, ఇట్లు పెట్టుకొని రావాలి. అందరికీ చూపించాలి. నేను యాడికి పోతాను, నేను చర్చికి పోతాను. ఇట్లా కింద పెట్టకూడదు. ఆయన వచ్చి బయట నిలబడుకుంటారు రోడ్డు నిజం ఉంది అంతా జీవితాలు దగ్గర. ఇట్లా రోడ్లో నిలబడుకుంటాడు. ఇట్లా పెట్టుకుంటా రావాలి. హ్యాండ్ బ్యాగ్లో వేసుకునేది ఇదంతా లేదు. ఇట్లా పెట్టుకుంటారు. హ్యాండ్ బ్యాగ్ కావాలంటే ఇంకొక చేయండి తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోండి. హల్లెలూయా. నేను క్రీస్తు దానను. ఐఎమ్ మై జీసస్ పిల్లలు. నేను క్రీస్తు దానను. క్రీస్తు రాసిన ప్రేమ పత్రిక నా గుండెల పైన నేను ఇదిగా వస్తాను. హల్లెలూయా. దీన్ని తీ అంటే నువ్వు నాకు వద్దు. ఈ బైబిల్ తీసేయంటే నువ్వు నాకే వద్దు. నీతో ఒక ఏదో ఒకటి మీలో చదివిన ఏం తెలుసా? ఒక బిడ్డ పెండ్లు అనేది ఎట్లా చేస్తాను అంటే 60 సంవత్సరాల యొక్క కష్టార్జితాన్ని 600 మంది వస్తున్నారంటే వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టేకి 6 గంటల సేపులో మనం ఖాళీ చేస్తాం. కరెక్టా? 60 సంవత్సరాల యొక్క కష్టార్జితం 6 గంటల సేపులో 600 మంది ఖర్చు పెడతాం. ఎవరు 600 మంది అంటే నేను బాగుండేది కోరుకునేది. కరెక్టా? మనం 600 మందిని పిలుస్తామంటే వాళ్ళు ఎవరు నేను బాగుండాలని అనుకునేది. వాళ్ళకి నేను ఖర్చు పెట్టేకి నా 60 సంవత్సరాల యొక్క ఖర్చుని కష్టార్జితం పెడతాను. హల్లెలూయా. నేను సంపాదించుకున్న ఒకే సొత్తు యేసు ప్రభు. ఆయన్ని ఎవరైనా ఇడవమంటే నువ్వు నాకు, ఎందుకంటే ఆయన ఉంటే నేను బాగుంటా, మీరుంటే నేను బాగుండేది. హల్లెలూయా. ఆయన ఉండేంత వరకు నేను బాగుంటా. నేను హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా ఆడ నా దేవుడు ఉంటాడు. యోసేపు జైలుకు పోయినా దేవుడు ఆడ యోసేపుతో ఉంటాడు. యోసేపు దావీదుని రాజుగా చేసేంత వరకు యేసు ప్రభు జతలోనే ఉండాడు. ఇశ్రాయేల్ జనాన్ని కానాను తీసుకొని వచ్చే వరకు దేవుడు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఉండాడు. అట్లా నువ్వు ఉంటావా నాతో? నేను నశించిపోవాలని చూసే నీకు నా యేసు ప్రభు వద్దంటే నా యేసు ప్రభు కోసం నిన్ను నేను త్యాగం చేసేస్తాను. హల్లెలూయా. ఎవడు నా కొరకు ప్రాణం లేదు. వచ్చే
ఈ యేసు ప్రభు నాకు వద్దు అని చెప్పే ఎవడు కూడా నీ కొరకు, నీ ఇంటి కొరకు ₹1 ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వెందుకు నా ప్రాణాలు కాపాడుకునేవాడు, నన్ను ప్రేమించేవాడు, నాకు ఈ 60 సంవత్సరాలు నాకు ముఖ్యం లేదు. నాకు ఈ 60 సంవత్సరాలు అయినా నిత్య జీవం, అదిదా నాకు ముఖ్యం. నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాను, నిత్య జీవం కొరకు నేను ట్రైనింగ్ తీసుకుంటాను. హల్లెలూయా. సో దేవుని యొక్క వార్తకి మీరు ఎప్పుడు బద్దులై ఉంటారంటే, మీరు చూడండి, మీరు మిమ్మల్ని పరిపూర్ణంగా యేసు ప్రభుకి అర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ టైం ఇది నాకు దేవునికి ఉండే టైం. ఇది దాటిందంటే దాటప్పుడు ఆ టైం నేను దేవునికి ఇచ్చేసిన, ఆ కమిట్మెంట్ మీకు ఉండాలి. రెండోది, హల్లెలూయా, దేవుని సేవ చేసేకి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? ఉజ్జీవనపరచుకోవాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు లేదు నేను దేవుని సేవలు చేయాలా, నేను చేరలేస్తాను, నేను ఊడుస్తాను, నేను ఇది క్లీన్ చేస్తాను, వాక్యాలు ఉంటే నేనే చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి చెప్తున్నాడు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది తెలుసా, పెళ్లికి వాళ్ళకంతా ఇచ్చేయచ్చు కదా, ఒక మాట్లాడి చెప్పేస్తే వాళ్ళే పూలు తెచ్చేస్తారు, వాళ్ళే స్టేజ్ డెకరేషన్ చేసేస్తారు, వాళ్ళే ఫోటోగ్రఫీ చూసుకుంటారు, మ్యూజిక్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, మనం జస్ట్ పెళ్లి చేసేది ఉంటే. ఆ మనిషి అంటున్నాడు, నువ్వు ఎందుకు రా తండ్రిగా ఉన్నావు? తండ్రి అనేది ఏమంటే అక్కడ నువ్వు కష్టపడాలి. హల్లెలూయా. జీవితాల అక్క పెళ్లిలో వాళ్ళ నాయన తాళి కట్టేటప్పుడు లేడు, తాళి కట్టేటప్పుడు లేడు. సత్రం వచ్చి నేరు మండపము ఆపోజిట్లో ఒక చర్చిలో పెళ్లి జరుగుతుంది. ఆయన చూస్తే ఆడ వంట చేపిస్తాడు. మేము పరిగెత్తి రా తాళి కడతాను అంటే, వచ్చిన వాళ్ళకి అన్నం బాగా చేయాలి, నేను ఏడు ఉండాలి, తాళి కదా వాడు కట్టున్నాను, నేను ఉండేది. హల్లెలూయా. కట్టేవాడు వాడు, నేను వంట చూసుకుంటాను, నేను పనులు చేయాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమ, కమిట్మెంట్, బద్ద. హల్లెలూయా. సో మనము ప్రోయాక్టివ్నెస్ మనము చూపించుకోవాలి. నేను దేవునిలో ఉండాలని మీరు చూపించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేకి మీరు సిగ్గుపడకూడదు. మీరు ఎప్పుడు సిగ్గుపడుతున్నారు? శిష్యత్వం నుంచి మీరు తగ్గిపోతున్నారు, విశ్వాసంగా మారిపోతున్నారు. మీరు చూడండి, పేతురు యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేకి 3 సార్లు వెనకేశారు. మళ్ళీ ఎప్పుడు క్షమాపణ అడిగి యేసు ప్రభు కొరకు నిలబడి అప్పుడుదా శిష్యుడుగా మారి. హల్లెలూయా. సో మీరు యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేకి సిగ్గుపడకూడదు. హల్లెలూయా. దేవుని కొరకు ఇచ్చేకి మీరు వెనకబడకూడదు. హల్లెలూయా. పేతురు చూస్తే తన మొత్తం జీవనాంశాన్ని విడిచిపెట్టేశాడు. అంద్రేయ చూస్తే ఇడిచేశాడు. యోహాను, మీరు ఆ 12 అపోస్తలులను చూసినా దేవుని కొరకు అన్ని ఇడిచేశారు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేకి మీరు జనరాసిటీగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి వారం ప్రతి రోజు నేను దేవునితో కనెక్ట్ లో ఉండాలి. అదిలా బైబిల్కి మీరు కమిట్ గా ఉండేది. హల్లెలూయా. నేను నా జీవితంలో అతి ముఖ్యంగా ఎంచుకునేది ఏమంటే ప్రార్థన, దేవునికి బైబిల్. అదైనా కదా నా భార్య, నా బిడ్డ. ఇదిదా నా కమిట్మెంట్. హల్లెలూయా. నేను ఫస్ట్ వీళ్ళందరినీ తరిమినట్టు నేను దేవునితో ఉండాలి. దేవునితో ఉండేటప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. చాలా ఎమర్జెన్సీ అంటే నా భార్యకి చెప్తాను, నా కొడుకు ఫోన్ చేయి, చాలా ఎమర్జెన్సీ, లేదా ఏరోప్లేన్ మోడ్ ఉందంటే ఎవరు నాతో మాట్లాడరు. హల్లెలూయా. ఇదిదా దేవుడికి మనము బద్దులుగా ఉండేది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ లవ్ లెటర్ ఎంతమందికి కావాలి? దేవునికి లవ్ లెటర్. హల్లెలూయా. ఎంత ప్రేమించిండాడంటే యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు నీ బిడ్డని ఎంత ప్రేమిస్తానంటే ఇంత ప్రేమిస్తానని శిలువలో మరణించేసి, ఈ చెయ్యి నేను దించనే కూడదు, ఈ చెయ్యి నేను దించనే కూడదు, నా జీవితం అంతా నా పిల్లలు. హల్లెలూయా. ఇంత కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఆ చిన్న పిల్లలు అంటారు, మీ డాడీ అంటే ఎంత ఇష్టం? ఇంత ఇష్టం అంటే దేవుడు యేసు ప్రభు నాకు ఇంత ఇష్టం కాదు. ఆమేన్. ఆయన ప్రేమ లేఖనం మన దగ్గర ఉంది, మనం దాన్ని ప్రేమిస్తాం, మనం దానికి బద్దులుగా ఉంటాం. హల్లెలూయా. ఆమేన్.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఎంత మంచి వాక్యం ఈరోజు ఇచ్చిన్నాడు. హల్లెలూయా. శిష్యులుగా ఉండేదానికి మొట్టమొదటి కారణం ఎవరైనా చెప్తారా? శిష్యులుగా ఉండేదానికి నేను ఇది 3వ పాయింట్ ఎత్తింది. ఫస్ట్ పాయింట్ ఎవరైనా చెప్పేది ఉండే ఏంటి? ఫస్ట్ పాయింట్ క్వాలిటీస్ ఆఫ్ డిసైపుల్స్. నా బిడ్డలు కూడా చెప్పేది. ఫస్ట్ ఏమి? గాడ్స్ కాలింగ్, దేవుని యొక్క పిలుపు, మళ్ళా ఆయన యొక్క ఒబీడియన్స్. రెండోది ఏమి? ప్యాషన్ ఫార్ క్రైస్ట్. హల్లెలూయా. వెరీ గుడ్. నా కూతురు ఒక చేతులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నా నేను నిరంతరం మారని దేవా, నిన్నా నేను నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, తెలుసుకుని నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కోసం నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కోసం నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా, ఏ ప్రేమ నీతో సరియేది కాదయ్యా, ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా, ఎన్నున్నా నీతో సరియేది కాదయ్యా. మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీ తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేను నిరంతరం మారని దేవా. నిన్న నేను నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ప్రభా, నీ ప్రేమ లేఖన గురించి మేము చదువుతాం కానీ తండ్రి ఇలా చివరిగా చూస్తే అదే పాట. నీ ప్రేమను అనుకుంటే నా హృదయం పొంగుతుంది ప్రభు. ఈ లోకమంతా మేము వెతికిన తండ్రి, నీ మాదిరి మమ్మల్ని ప్రేమించే ఒకరిని నేను చూసే కయ్యలేదు ప్రభు. మీ ప్రేమ మమ్మల్ని ఇంకా అధికంగా ప్రేమ లేక ముంచని తండ్రి. బర్మన్సే రాస్తాడు, వాక్యం చెప్తాను, అది నా తుది కాలొద్దు, నా మనుగాలొద్దు, నేను దాంట్లో మునిగి తేలల్ల తండ్రి. నీ ప్రేమ పత్రికని నేను ఎడుకోకుండా తండ్రి దాన్ని చదువుకునే, నీ ప్రేమను అర్థం చేసుకునేకి మాకు సహాయం చేయండి. వచ్చిండే ప్రతి ఒక్కరి మీద నీ దీవెనలు మిమ్మల్ని మీ తండ్రి వచ్చిండే వాళ్ళని మీ నామంలో నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ సేవకుడుగా నేను ఆశీర్వదిస్తాను. వాళ్ళ మీద ఆశీర్వాదాలు నిలబడి ఉంది తండ్రి, దీవెనలు నిలబడి ఉంది, ఆరోగ్యాలు నిలబడి ఉంది తండ్రి. దేన్ని సైతాన్ని తీసుకొని పోకుండా మీరు నడిపించండి, కాపాడారు. యేసు నామములో తండ్రి ఆమేన్. అందరూ దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం, ఐక్యం, సమాధానం మనందరితో పాటు దేవునికి రాగడుతూ ఆయన ప్రేమ మనల్ని నడిపించను గాక. ఆమేన్. మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన సన్నిధిస్తాం, ఆయన పరిశుద్ధనామమును సన్నిధించు. మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేవుని ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు దేవుడు.